హాయ్ సఖీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇప్పుడు ఒక స్వీట్ ఐటెంతో అయితే మేము ముందుకు వచ్చేసాను. క్రిస్పీగా జిలేబీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక కప్పు మైదాలో కొద్దిగా సోడా వేసుకుని, అలాగే ఒక కప్పు పెరుగు, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బండి మీద దొరికే జిలేబీని మన ఇంట్లోనే సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరు కూడా కొద్దిగా తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా పలుచన అయిపోకూడదు, అలాగే బాగా తిక్కుగా కూడా ఉండకూడదు. ఈ విధంగా అయితే పిండి ఉంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే ఒక కప్పు మైదాకి 2 కప్పులు బెల్లం, అలాగే 2 కప్పులు వాటర్ తీసుకుని పాకం పట్టుకోవాలి. తీగ పాకం వచ్చే వరకు, అంటే పాకం చిక్కబడాలి. 2 వేళ్ల మధ్యలో తీగ వస్తుంది కదా, ఆ టైప్లో వచ్చే వరకు కూడా మనం పాకం పట్టుకోవాలన్నమాట. చూసారు ఈ విధంగా అయితే. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం. టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం చిక్కపడే వరకు పాకం అయితే రెడీ చేసుకుందాం. పాకం రెడీ అయిపోతుందండి, దగ్గర పడుతుంది. ఈ లోపు మనం ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. నిమ్మరసం వేయడం వల్ల జిలేబీలో ఉండే పాకం గట్టిపడిపోకుండా ఉంటుందన్నమాట, జ్యూసీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నేనైతే కాటన్ వెజిటబుల్ బ్యాగ్ తీసుకున్నాను. మీరు కాటన్ బ్యాగ్ తీసుకోవచ్చు, లేదా కవర్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది ఏది వీలుగా ఉంటే అది తీసుకుని చివరిన అయితే చిన్న హోల్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ బ్యాగ్లో అయితే నేను పిండి నింపుతున్నాను. అలాగే చిన్న హోల్ పెట్టుకున్నాను. పెద్ద హోల్ పెడితే జిలేబీ బాగా లావు వచ్చేస్తుంది, కాబట్టి చిన్న హోల్ పెట్టుకుని చేసుకోవాలి. చూసారా, ఒక పక్కన అయితే పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అవుతుంది. బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం జిలేబీని ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట, మన ఇష్టం వచ్చిన సైజులో. నేనైతే మీడియం సైజులో అయితే ట్రై చేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగుందండి. కలర్ వేయడం వల్ల మంచి కలర్ కనిపిస్తుంది. అలాగే క్రిస్పీగా వచ్చినాయి అన్నమాట. అలాగే వేడిగా ఉన్న పాకంలో మనం ఈ జిలేబీలను వేసి అటు ఇటు తిప్పేసి వెంటనే తీసేయాలండి. ఎక్కువసేపు ఉంచకూడదు, మెత్తపడిపోతాయి అన్నమాట. క్రిస్పీగా ఎంత బాగా వేగితే అంత క్రిస్పీగా వస్తాయి. ఖచ్చితంగా బాగా వేయించాలి. చూసారా, లోపలికి జ్యూస్ చాలా బాగా లాక్కుందండి. ఇలా తినగానే అలా పాకం వస్తుందన్నమాట, అంత బాగా వచ్చినాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చూసారా, సింపుల్గా ఈజీగా మనకి బండి మీద దొరికే జిలేబీని, బెల్లం జిలేబీని మనమే ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఇదే ప్రాసెస్ని పంచదారతో కూడా చేసుకోవచ్చు అనమాట. పైన అయితే జీడిపప్పుని గార్నిష్ కోసం వేస్తున్నాను. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.